హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. చాలామంది అడుగుతుంటారు, అంటే ఫోలిక్ యాసిడ్ గురించి చెప్పాలి అనేసి. అంటే ఫోలిక్ యాసిడ్ వల్ల యూజ్ ఏంటి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ ఎందుకు వాడతారు, దానివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా హెల్ప్ ఉంటుందా అని చెప్పి అడుగుతుంటారు అనమాట. జనరల్గా ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది మన నర్వస్ టిష్యూ, అంటే నర్వ్స్ ఫామ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. సో ఇది మామూలుగా మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా బేబీస్లో ఎనామలీస్, అంటే నర్వ్స్ ఫామ్ అయ్యే దాంట్లో న్యూరల్ సిస్టమ్, మెదడుకి సంబంధించింది, నరాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉండడం వల్ల, అంటే బేబీ ఫామ్ అయ్యే టైంలో ఎంతో రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న మదర్స్ ఒక 2-3 months ప్రయర్గా కనుక స్టార్ట్ చేసినట్టయితే దానివల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటివి చాలా వరకు అరికట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? జనరల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒక 3 months ప్రయర్ నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేదు, ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అయినా ఫస్ట్ 3 months వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా బేబీస్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండడము, లేదు వాళ్ళ మేనరికం మ్యారేజెస్ కానీ, ఫ్యామిలీ హిస్టరీలో నర్వస్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కానీ ఏం చేస్తామంటే ఫోలిక్ యాసిడ్ నార్మల్గా ఇచ్చే డోస్ కంటే ఎక్కువ డోస్లో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో సేమ్ ప్రాబ్లం రాకుండా ఉండడము అనేది చేసుకోవచ్చు. సో ఫోలిక్ యాసిడ్ వల్ల యూజెస్ ఏంటి అనేది అందరూ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.